బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని అన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయని, వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయని అన్నారు మోదీ. ఐఏఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆపరేషన్ సింధూర్ లో మన దేశ సైనికుల సత్తా చూశామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో 100% లక్ష్యాలు సాధించామన్నారు మోదీ. ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందని అన్నారు. మన దేశ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతున్నామని తెలిపారు. దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఇదని, ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదుముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అంతా రెడీ అయింది. కాసేపట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సెషన్ జరుగుతోంది. 12 బిల్లులకు ఆమోదముద్ర కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది. కొత్తగా 8 బిల్లులు ప్రవేశపెట్టనుంది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు ప్రశ్నించనున్నాయి. ప్రధాని సమాధానం చెప్పాలని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. అటు ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 21 రోజుల పాటు ఉభయ సభలు కొనసాగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్స్ లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు పట్టుబట్టాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను పక్కన పెట్టింది. భారత్ పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, కాల్పుల విరమణ కామెంట్స్ పై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మహిళలపై దాడులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి ఇతర పార్టీలు సిద్దమయ్యాయి. पूरी दुनिया ने भारत की सैन्य शक्ति का, भारत के सैन्य के सामर्थ्य का रूप देखा है। ऑपरेशन सिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया। आतंकियों के आकाओं के घर में जाकर के 22 मिनट के भीतर भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमींदोज कर दिया गया। और मैंने बिहार की एक कार्यक्रम में इसकी घोषणा की थी, जो हमारी सैन्य शक्ति ने बहुत ही कम समय में सिद्ध करके दिखा दिया। पूरी दुनिया ने भारत की सैन्य शक्ति का, भारत के सैन्य के सामर्थ्य का పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని అన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయని, వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయన్నారు మోదీ. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆపరేషన్ సింధూర్ లో మన దేశ సైనికులు సత్తా చూశామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో 100% లక్ష్యాలు సాధించామన్న మోదీ, ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందని అన్నారు. మన దేశ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతున్నామని తెలిపారు. దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఇదని, ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదుముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.